Hi, hello, welcome to my channel. Today we will discuss about the 6th class social studies first lesson, locating places on the earth. In this lesson we discuss about the map and its purpose. Map అంటే ఏంటి, మ్యాప్ వల్ల వచ్చే మనకు ఉపయోగాలు ఏంటి, అండ్ ఆల్సో we discuss about the detailed information about the specific area. అంటే how the map is giving the detailed information about the specific area. ఒక స్పెసిఫిక్ ఏరియా కోసం మ్యాప్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో నో అబౌట్ ద గ్లోబ్స్ అండ్ మ్యాప్స్ ద రిప్రజెంట్ ద ఎర్త్ సర్ఫేస్. గ్లోబ్స్ కానీ మ్యాప్స్ కానీ మనకి ఎలాగ ఎర్త్ సర్ఫేస్ కోసం తెలియజేస్తుందో అనేది కూడా తెలుసుకుందాం. ఎర్త్ సర్ఫేస్ అంటే నథింగ్ బట్ లైక్ ఓషియన్స్, మౌంటైన్స్, ట్రీస్, రివర్స్, ఇవన్నిటి కోసం మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక గ్లోబ్ కానీ మ్యాప్ చూడడం వల్ల. ఇదే కాకుండా మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కోసం కూడా మనం తెలుసుకుంటాం. అండ్ ఆ సిగ్నిఫికెన్స్ దానివల్ల మనకి ఏంటి అర్థమవుతుందో అనేది కూడా ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే టైం డిఫరెన్సెస్. మనకి ఎందుకు టైం అనే డిఫరెన్స్ ఉంటుంది. ఒక కంట్రీలోనేమో డే ఉంటుంది, ఇంకో కంట్రీలో నైట్ ఉంటుంది. ఒక కంట్రీలో వన్ డే ముందు ఉంటాం, ఒక కంట్రీ వన్ డే వెనకుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? యాక్చువల్గా లాంగిట్యూడ్ రోల్ ఏంటి, అలాగే టైం జోన్స్ అంటే ఏంటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. Let's start the lesson. The globe of the earth stands in a space made up of water, earth, fire, and air, and is spherical. It is surrounded by all creature, terrestrial as well as aquatic. It is said by Aryabhatta about 500 CE. 500 CEలో ఆర్యభట్ట ఏం చెప్పారు అంటే ఎర్త్ అనేది స్పేస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్త్ ఎలా తయారయ్యింది అంటే మెయిన్గా మనకి వాటర్, ఎయిర్, ఫైర్, అలాగే ఎర్త్ ఎలా కనబడుతుంది అంటే ఇది ఒక స్పెరికల్ ఫామ్లో కనబడుతుంది, అంటే రౌండ్గా కనబడదు. ఎగ్జాంపుల్ మన ఆరెంజ్ ఫ్రూట్ని తీసుకుంటే ఎలా అయితే మధ్యలో బల్కీగా ఉంటుందో అలా ఉంటుంది అని ఆర్యభట్ట చెప్పారు. అలాగే ఇతను ఇంకా చెప్పారు ఏంటంటే ఆల్ ద క్రియేచర్ టెరిస్ట్రియల్ ఆక్వాటిక్, అంటే ల్యాండ్లో ఉన్న యానిమల్స్, లేకపోతే వాటర్లో ఉన్న యానిమల్స్, హ్యూమన్ బీయింగ్, ప్లాంట్స్, ట్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ సరౌండెడ్ అయ్యి ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. ఆర్యభట్ట ఎవరు? ఆర్యభట్ట హీ ఈజ్ ఎ ఫేమస్ మ్యాథమెటిషియన్ యాజ్ వెల్ యాజ్ ఏ వెరీ గుడ్ ఆస్ట్రోనమర్. ఆల్సో హీ ఇన్వెంటెడ్ జీరో. ఆయన ఒక మంచి మ్యాథమెటిషియన్, అలాగే అతను ఒక ఆస్ట్రోనమర్ కూడా, అలాగే ఆయన జీరో కూడా ఇన్వెంట్ చేశారు. ఇమాజిన్ చేయండి, మీరు ఫస్ట్ టైం ఏమో ఒక సిటీకి వెళ్తున్నారు, అక్కడ మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్న లోకల్ పర్సన్ అయినా హెల్ప్ తీసుకుంటారు, లేదా ఏదైనా అంటే మన బుక్ ఏదైనా మనకి సిటీ పైన ఏవైనా మ్యాప్ కానీ ఉన్నా దాని ద్వారా అయినా వెళ్తారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపు మనం ఎలా వెళ్తున్నాం అంటే గూగుల్ మ్యాప్ ద్వారా మనం హెల్ప్ తీసుకొని మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 14లో లెట్స్ ప్లే ఏ గేమ్ అని ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? ఒక మ్యాప్ ఆఫ్ ద స్మాల్ సిటీ, అంటే ఒక స్మాల్ సిటీ మ్యాప్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు ఇమాజిన్ చేయండి, ట్రైన్ దిగేసి మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ మీరు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే, మ్యాప్లో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏ వే నుంచి వెళ్తారు? విచ్ వే వుడ్ యూ గో? ఆర్ దేర్ అదర్ పాజిబుల్ వేస్? ఏమైనా పాజిబుల్ వేస్ ఉన్నాయా? కెన్ యూ లొకేట్ ద పబ్లిక్ గార్డెన్, ద స్కూల్ అండ్ ద మ్యూజియం? అంటే మీరు ఒకవేళ పబ్లిక్ గార్డెన్ని లొకేట్ చేయగలరా? స్కూల్ని లొకేట్ చేయగలరా? మ్యూజియం లొకేట్ చేయగలరా అని అడుగుతున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫ్రమ్ ద బ్యాంక్ టు ద మార్కెట్ విచ్ వే యూ విల్ వి గో? అంటే బ్యాంక్ నుంచి మార్కెట్కి వెళ్ళాలి అంటే ఏ వే నుంచి వెళ్ళాలి అనుకుంటున్నారని మనకి ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ వే యూ డు గో టు ఫ్రమ్ రైల్వే స్టేషన్ టు బ్యాంక్. బ్యాంక్ ఎక్కడుంది? మనకి ఈ ప్లేస్లో ఉంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనకి ఎలాగెలగాను ఇలా మనం ఈ వే నుంచి మనం వెళ్ళొచ్చు. ఇంకొక వే కూడా ఉంది చూడండి, ఇక్కడి నుంచి హాస్పిటల్ రూట్ నుంచి ఈ నగర పంచాయతీ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇది కొంచెం డిఫికల్ట్, బట్ ఈ వే నుంచి మనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ పాజిబుల్ ఏ వే అంటే మనం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ ఆ ఏరియా నుంచి మనం వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. ఓకే, మనకి అదే కాకుండా మనకి ఏం చెప్తున్నారు అంటే మీరు పబ్లిక్ గార్డెన్ని, అలాగే మ్యూజియం ఎక్కడుంది? పబ్లిక్ గార్డెన్ ఎక్కడుంది? స్కూల్ ఎక్కడుంది? మరి పబ్లిక్ గార్డెన్ ఎక్కడుంది? ఓకే, అదే అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు ఏంటంటే మీరు
బ్యాంక్ నుంచి మార్కెట్ వెళ్ళాలి అంటే ఏ వేని యూజ్ చేసుకుంటారు అనుకొని అడిగారు. మనకి ఈజీగా ఉన్న వే ఏంటి? ఈ వే నుంచే మనం వెళ్తాం. సో, మనకిక్కడ ఏంటి ఇచ్చారు అంటే, ఒక మ్యాప్ ఇచ్చారు. ఆ మ్యాప్ ఏంటి అంటే చాలా హ్యాండీగా ఉంది. హ్యాండీ అంటే చేతిలో మనం పట్టుకోగలం మ్యాప్‌ని. దాన్నే హ్యాండీ మ్యాప్ అంటారు. మ్యాప్ అంటే ఏంటి? ఒక ట్రెజర్ గైడ్. ఇట్ షోస్ యూ వేర్ థింగ్స్ ఆర్ అండ్ హౌ టు గెట్ దెమ్. అంటే మ్యాప్ మనకి చాలా విషయాలు చెప్తుంది. ఏం చెప్తుంది అంటే మెయిన్‌గా ఏ థింగ్స్ ఎక్కడున్నాయి, ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఎలా మనం దాన్ని పొందగలం, అంటే ఏ రూట్‌లో వెళ్తే మనం తొందరగా వెళ్ళగలం ఆ ప్లేస్‌కి అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి చాలా డీటెయిల్‌గా ఇస్తుంది. ఇక్కడ మనం నోటీస్ చేస్తే 4 యారోస్ అనేది ఉన్నది. ఎక్కడ మ్యాప్‌లో టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్ ఇగోండి. ఈ కార్నర్‌లో మనకి మ్యాప్‌లో టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్‌లో 4 యారోస్ అనేది మనకిచ్చారు. ఇక్కడ మనం పాయింట్ ఔట్ చేయడం వల్ల ఏంటంటే, మనం డైరెక్షన్ అనేది ఈజీగా తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నార్త్ అంటే 9గా, ఈస్ట్ అంటే 8గా, సౌత్ అంటే 7గా మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ అనేది రాదు. చూడండి 9, 8, 7 వెయిట్. ఎన్ ఫర్ 9, ఈస్ట్ ఫర్ 8, సౌత్ ఫర్ 7 ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది అంటే మెయిన్‌గా ఎప్పుడు గూడా ఈస్ట్‌కి, వెస్ట్‌కి మధ్యన అంటే కన్‌ఫ్యూజన్ అనేది మనకెప్పుడు గూడా ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి లెట్స్ ఎక్స్‌ప్లోర్ ఉంది. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లెసన్‌ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఏ మ్యాప్ అండ్ ఇట్స్ కంపోనెంట్స్. మ్యాప్ ఏంటి? మ్యాప్‌తో ఏంటేంటి మెటీరియల్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాప్. అంటే ఒక మ్యాప్ తయారు చేయాలి అంటే ఏంటేంటి వస్తువులు అవసరం. అంటే ఏవే విషయాలు మనం తెలుసుకుంటే మనం ఒక మ్యాప్‌ని తయారు చేయగలం అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం చూసుకుంటే ఏంటది? We understand that a map is a representation or a drawing of a some area. It may be small area. అంటే మ్యాప్ అనేది ఏంటి? ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డ్రాయింగ్. అంటే ఇప్పుడు ఒక ఎలిఫెంట్‌ని మనం డ్రా చేయలేం. సో, మనం అంటే ఒక పెద్ద ఎలిఫెంట్‌ని మనం డ్రా చేయలేం. కానీ ఒక పేపర్‌లో మనం ఒక ఎలిఫెంట్‌ని ఒక బొమ్మని డ్రా చేయగలం. అంటే రియల్‌గా ఉన్న ఏదైనా థింగ్స్‌ని డ్రా చేసి మనం చిన్నదిగా మనం చూపించగలం. దీన్ని మనం ఏమంటామంటే డ్రాయింగ్ అని చెప్తాం. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారు అంటే, మ్యాప్ అనేది ఏంటి అంటే ఒక రిప్రజెంటేషన్. ఏదైనా సరే పెద్ద వస్తువుని చిన్న వస్తువుగా, చిన్న వస్తువుని పెద్ద వస్తువుగా మనం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే మ్యాప్ అని. ఇక్కడ ఇంకోటి చెప్పారు ఏంటి అంటే మెయిన్‌గా ఇక్కడ స్మాల్ ఏరియాస్ అంటే ఏంటి? విలేజ్, టౌన్‌కి చెప్పారు. అలాగే బిగ్గర్ ఏరియా అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్స్. అలాగే వెరీ లార్జ్ ఏరియా ఏంటి? ఇండియా, ఈవెన్ ద హోల్ వరల్డ్ అని మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అన్ అట్లాస్ ఈజ్ ఎ బుక్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మ్యాప్. మనకి తెలుసు అట్లాస్. అదేంటి? బుక్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ఒక కలెక్షన్ ఆఫ్ మ్యాప్ అంటే 1, 2 అన్ని రకాలైన మ్యాప్స్ ఉంటాయి. అవి ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్, యూరోప్ మ్యాప్, అమెరికా మ్యాప్ అన్నీ మ్యాప్‌లు కలిపి ఉన్న దాన్ని ఏమంటారు? ఒక అట్లాస్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం ఫిజికల్ మ్యాప్ కోసం తెలుసుకుందాం. ఫిజికల్ మ్యాప్ అంటే మనకి మ్యాప్స్ 3 టైప్స్. యాక్చువల్‌గా చాలా ఎక్కువ టైప్సే ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు 6థ్ క్లాస్‌కి మీకు 3 టైప్స్ మ్యాప్సే ఇక్కడ ఇస్తున్నారు. మెయిన్‌లీ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మ్యాప్. దిస్ మ్యాప్ షోస్ అబౌట్ ద న్యాచురల్ ఫీచర్స్ సచ్ యాస్ మౌంటైన్స్, ఓషన్స్ అండ్ రివర్. ఇది దేనికి చెప్తుంది? ఒక మౌంటైన్స్, ఓషన్స్, రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఇండియాలో, అలాగే వరల్డ్‌లో దానికోసం మనకి ఈ ఫిజికల్ మ్యాప్ చెప్తుంది. అలాగే పొలిటికల్ మ్యాప్ విచ్ షోస్ ద డీటెయిల్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద స్టేట్స్, బౌండరీస్, సిటీస్ ఎక్సెట్రా. ఒక కంట్రీలో స్టేట్స్ గానీ, దాని బౌండరీస్ కానీ, సిటీస్ గానీ, లేదా వరల్డ్ మ్యాప్ గానీ, అక్కడ ఉన్న వరల్డ్‌లో ఉన్న కంట్రీస్ కానీ, క్యాపిటల్స్ కానీ, ప్రతి ఒక్క విషయం డీటెయిల్‌గా మనకి ఆ బౌండరీస్‌తో సహా మనకి చెప్పేదే పొలిటికల్ మ్యాప్. అంటే ఈజీగా గుర్తుకుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టేట్స్ క్యాపిటల్, అలాగే మన కంట్రీస్ క్యాపిటల్ కోసం మనకి చెప్పేది ఏది అంటే పొలిటికల్ మ్యాప్. థెమాటిక్ మ్యాప్
దిస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ థెమాటిక్ మ్యాప్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో లాంగ్వేజ్ ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే ఆ ప్లేసెస్లో మనకి ఎక్కడెక్కడ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని చెప్తుంది. లేదా రెయిన్ఫాల్ జరుగుతుంది, ఏ ప్రదేశంలో ఎక్కువ రెయిన్ఫాల్స్ ఉంది, తక్కువ రెయిన్ఫాల్స్ అంటే రెయిన్ అనేది తక్కువ పడుతుంది, అలాంటి విషయాలన్నీ కూడా చెప్తుంది. చూడండి, మనకి ఇక్కడ తెలుస్తుంది. ఫిజికల్ మ్యాప్ చూసారా? ఈ ఫిజికల్ మ్యాప్ ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి. ఓషన్స్ కోసం, అలాగే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఈ అన్ని విషయాల కోసం మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇదేంటి ఫిజికల్ మ్యాప్. అలాగే పొలిటికల్ మ్యాప్స్ అంటే ఏంటి చూడండి, మనకి స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో, ఆ స్టేట్స్ కోసం చెప్తుంది. అలాగే థెమాటిక్ మ్యాప్ చూడండి, ఇక్కడ మెయిన్గా ఏంటంటే రెయిన్ఫాల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ థెమాటిక్ మ్యాప్ రెయిన్ఫాల్ కోసం కావచ్చు, ఒక లాంగ్వేజ్ కోసం కావచ్చు, ఒక అనకూడదు ట్రైబల్ పీపుల్, అంటే ఏ ఏరియాలో ఏ విషయం ఏదైతే ఎక్కువగా ఉందో అంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసే మ్యాపే థెమాటిక్ మ్యాప్ అంటారు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు చూడండి, రోడ్స్ కోసం కావచ్చు, రెయిన్ఫాల్ కోసం కావచ్చు, ఫారెస్ట్ కోసం కావచ్చు, ఇండస్ట్రీ కోసం కావచ్చు, పాపులేషన్ కోసం కావచ్చు, టెంపరేచర్ కోసం కావచ్చు, దేనికోసమైనా సరే మాట్లాడేది ఒక మ్యాప్ ఏంటి అంటే అంటే దానికోసం స్పెసిఫిక్గా చెప్పే మ్యాప్ ఏంటి అంటే థెమాటిక్ మ్యాప్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వీడియోలో మనం మ్యాప్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ కోసం తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.